గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ఈనాడు పేపర్లోని న్యూస్ అనాలిసిస్ లోని ముఖ్య అంశాలను ఒకసారి చూస్తే, ముఖ్యంగా విజయహస్తం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టమని చెప్పి ఒక హెడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో మేజర్గా 24,729 ఓట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచిన నవీన్ యాదవ్. సో కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ గారు దాదాపు 25,000 మెజార్టీ, అంటే ఎగ్జాక్ట్గా 24,729 ఓట్ల ఆధిక్యంతో విజేతగా నిలవడం జరిగింది. నిన్న జరిగిన కౌంటింగ్లో ఫస్ట్ రౌండ్ నుంచి, అంటే పోస్టల్ బ్యాలెట్లో కూడా జస్ట్ ఒక 2-3 ఓట్ల ఆధిక్యం కనబరచడం జరిగింది. సో ఆ తర్వాత ఫస్ట్ రౌండ్లో కేవలం 47 ఓట్లే. ఫస్ట్ రౌండ్ వచ్చేసి షేక్పేట డివిజన్లో ఫస్ట్ రౌండ్ రిజల్ట్ రావడం జరిగింది. అక్కడ కేవలం 47 ఓట్లు మాత్రమే మెజార్టీ రావడం జరిగింది. సో అప్పుడు అందరూ అనుకున్నది ఏంటంటే చాలా టఫ్గా నడుస్తుందని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ తర్వాత సెకండ్ రౌండ్ కానీ థర్డ్ రౌండ్ కానీ ప్రతి రౌండ్లోనూ దాదాపు 2,000 నుంచి 3,000 ఆధిక్యంతో కంటిన్యూస్గా రావడం జరిగింది. సో దానివల్ల ఆబ్వియస్లీ 25,000 ఓట్ల మెజారిటీ రావడం జరిగిందనమాట. సో ఇది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఒక గొప్ప నైతిక విజయం అనమాట. ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలకు ప్రజల నుంచి మద్దతు లభించింది అని చెప్పి ఒక వాదన బలపడినట్టు అవుతుందన్నమాట. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏదైతే హైడ్రా చేసిండో, ఎందుకంటే హైడ్రా వల్ల చాలామంది ఇల్లు కోల్పోయారని చెప్పి, అక్కడ జూబ్లీ హిల్స్లో కూడా చాలా బస్తీలు ఉంటాయి. సో ఆ బస్తీలలో కూడా కొందరు కోల్పోయారని చెప్పి బీఆర్ఎస్ చాలా బలంగా వాదించడం జరిగింది. సో దానిని ఇంకా 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 ఎక్కువ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు చాలా అవకాశం ఉంటుందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే డిపాజిట్ కోల్పోయిన బీజేపీ. సో బీజేపీకి లాస్ట్ టైం 2023లో దాదాపు 25,000 ఓట్లు రావడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం 17,000 ఓట్లు రావడం జరిగింది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా 8.76. సో లాస్ట్ టైం వచ్చేసి 12% ఓటింగ్ వస్తే ఈసారి మాత్రం 8.76. సో ఓటింగ్ బీజేపీది గణనీయంగా తగ్గిపోవడం జరిగింది. డిపాజిట్ కూడా కోల్పోవడం జరిగిందనమాట. సో ఇది ఈ నెక్స్ట్ వచ్చేసి బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం అని చెప్పి ఇంకొక వార్త ఇవ్వడం జరిగింది. సో బీహార్లో చారిత్రాత్మక విజయం సాధించడం జరిగింది. సో 243 స్థానాలు ఉన్న బీహార్లో దాదాపు 202 స్థానాలను ఎన్డీఏ కైవసం చేసుకోవడం జరిగింది. అంటే దాదాపు హ్యూజ్ విక్టరీ అనమాట. సో ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటారు. సో నితీష్కే పట్టం కట్టిన బీహారీ ఓటర్లు. సో మహాగఠబంధన్కు కేవలం 34 ఓట్లు రావడమే జరిగింది. సో అందులో ఆర్జేడీకి 25. సో మిగతా కాంగ్రెస్ పార్టీకి కేవలం 6 సీట్లే రావడం జరిగింది. సో ఇది ఎంఐఎంకు 5 సీట్లు రావడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎంకు చూస్తే కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు రావడం జరిగింది, ఎంఐఎంకు 5 సీట్లు రావడం జరిగింది. సో ల్యాండ్ స్లైడ్ విక్టరీ చెప్పాలంటే. సో నితీష్కే పట్టం కట్టిన బీహారీ ఓటర్లు తుడిచిపెట్టుకుపోయిన మహాగఠబంధన్. రాఘవపూర్లో అతి కష్టం మీద గెలిచిన తేజస్వి యాదవ్. సో తేజస్వి యాదవ్ సీఎం క్యాండిడేటు. సో అతి కష్టం పైన గెలవడం జరిగిందనమాట. చెప్పాలంటే చాలా ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఇది మామూలు విక్టరీ కూడా కాదు, అద్భుతమైన విజయం అనమాట ఇది. సో ఇందులో మనం ఒకసారి బ్రేకేజ్ చూస్తే బీజేపీకి 89 ఓట్లు రావడం జరిగింది. సో 89 సీట్లు రావడం 89 సీట్లు రావడం జరిగింది. ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 20.08% వచ్చింది. అంటే 20% ఓట్స్, 89 సీట్లు. జేడీయూకు 85 సీట్లు రావడం జరిగింది, 19.25% ఓట్స్ రావడం జరిగింది. ఇక్కడ మనం ఆర్జేడీకి కేవలం 25 సీట్లు రావడం జరిగింది. బట్ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చేసి 23% ఓటింగ్ వచ్చింది. సో ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ 23% వచ్చింది, కానీ సీట్లు మాత్రం 25 ఓట్లు రావడం జరిగిందనమాట. ఇదంతా చెప్పాలంటే కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదన్నమాట. ఇప్పుడు మనం గమనిస్తే బీజేపీకి 20% ఓట్లు వచ్చినాయి, కానీ సీట్లు 89 సీట్లు వచ్చినాయి. ఆర్జేడీకి 23% ఓట్లు వచ్చినాయి, కానీ సీట్లు మాత్రం
వచ్చినాయి ఏంటంటే ఇక్కడ ఏంటంటే కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదంటే కెమిస్ట్రీ అంటే ఆర్జేడీ కేవలం ఒక ఇద్దరు ముగ్గురు ఓటర్లను మాత్రమే నమ్ముకోవడం జరిగింది. అంటే ఒక యాదవ్ కమ్యూనిటీని, ముస్లిం కమ్యూనిటీని. సో ఈ టైప్లో వీళ్ళు వస్తారు, వీళ్ళు మనకేస్తారు, ఇది వర్కౌట్ అవుతుందని అనుకున్నారు, కానీ అది వర్కౌట్ కాలేదు. సో అది వర్కౌట్ అయితే నీకు సీట్లు ఎక్కువ రావాలి. నీకు ఓటింగ్ పర్సంటేజ్ 23% అంటే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చినా సీట్లు రాకపోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే అక్కడ కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదన్నమాట. సో ఇది మేజర్గా. సో ఇది ప్రజా తీర్పును గౌరవిస్తాం, ఫలితంపై ఆత్మవిమర్శ చేసుకుంటాం, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మేమే అని ప్రజల తీర్పు ఇచ్చారు, ప్రజా సమస్యలపై మరింత బలంగా పోరాడతాం, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. సో నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే కార్యకర్తలు పనిచేశారో, ఇన్ని రోజులు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ పై పనిచేశారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే నాకు నిన్న అర్థమైంది ఏంటంటే కేటీఆర్ గారు స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా బీఆర్ఎస్ మాత్రమే చూస్తున్నారు. సో ఓటింగ్ పర్సంటేజ్ కూడా మాకే రావడం జరిగిందని చెప్పడం. సో ఇది వాస్తవం కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బీజేపీకి అసలు డిపాజిట్ గల్లంత అయింది. సో ప్రతిపక్షంగా కేవలం బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణలో ఉంది, ఆల్టర్నేటివ్ కాంగ్రెస్కు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ఏ ఉంది అని చెప్పి ప్రజలు గట్టిగా మమ్మల్ని విశ్వసించారు అని చెప్పి ఒక ప్రగాఢమైన నమ్మకాన్ని మాత్రం కేటీఆర్ గారు వాళ్ళ కార్యకర్తలకు మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఇది మాత్రం ఒక ఏంటంటే ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ తర్వాత చాలాసార్లు ఏంటంటే బీఆర్ఎస్ ఉంటుందా, అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాధ్యమవుతుందా అన్న నేపథ్యంలో నుంచి ఆ పార్టీ మెల్లమెల్లగా ముందుకు రావడం జరిగింది. ముందుకు వచ్చి అంతో ఎంతో జూబ్లీహిల్స్లో చాలా గట్టి ఫైట్ ఇస్తుంది అనుకున్నారు. వారం రోజుల క్రితం కూడా వారం రోజులు వరకు బీఆర్ఎస్ పార్టీ చాలా అల్టిమేట్గా ఉండడం జరిగింది. ఫీల్డ్ రన్నింగ్ కూడా చూడడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఈ సర్వేలు ముందుగా రిలీజ్ చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీ గెలిచిపోతుంది అని చెప్పి ఒక ఎన్విరాన్మెంట్ అక్కడ క్రియేట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అలర్ట్ కావడం జరిగింది అనమాట. అక్కడ కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యి వాళ్ళు గట్టిగా పనిచేయడం జరిగింది, వీళ్ళు లూజ్గా పనిచేయడం జరిగింది. అంటే ఏదైతే లాస్ట్ మూమెంట్లో వాళ్ళు గట్టిగా పనిచేయాల్సిన టైంలో వీళ్ళకు ఏమైపోయిందంటే మేము గెలుస్తాంలే అని చెప్పే నమ్మకం, ఓవర్ కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్ పార్టీకి చాలా ఎక్కువగా కావడం వల్ల వాళ్ళు వదిలేయడం జరిగింది. సో అదే టైంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ కావడం జరిగింది. ఈ సర్వేలన్నీ ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఈ సర్వేలు రిలీజ్ చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా రిలీజ్ చేసారు సర్వేలు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది బీఆర్ఎస్కి మైనస్ అయిపోయింది, కాంగ్రెస్కు ప్లస్ అయిపోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి సర్వేలు రిలీజ్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయిపోయి గట్టిగా పనిచేయడం జరిగింది. ఇంకా వాళ్ళు పనిచేయడం కంటే ఇంకా అల్టిమేట్గా పనిచేయరు. పీక్స్లో సీఎం రేవంత్ రెడ్డి 7 days ర్యాలీ చేయడం జరిగింది, మినిస్టర్లను పెట్టడం జరిగింది, ఒక 10-15 మంది మినిస్టర్స్ పెట్టడం జరిగింది, ఎమ్మెల్యేలను ఇన్ఛార్జ్లు నియమించడం జరిగింది. సో ఏంటంటే ఒక పార్టీ మొత్తం ఒక్కటైపోయి ఈ సీట్ గెలవాలని చెప్పే భావన అనేది కాంగ్రెస్ పార్టీలో రావడం, సో గట్టిగా పనిచేయడం, దానివల్ల వాళ్ళు గట్టిగా పనిచేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్ పార్టీకి మేము ఎట్లా గెలుస్తున్నామని చెప్పి వాళ్ళు లూజ్గా పనిచేయడం జరిగింది. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ అయిపోయి అది ఏదైతే 1 week టైంలోనే వాళ్ళు అంతగా పనిచేయకపోవడం, సో ఎలాగైనా గెలుస్తున్నామని చెప్పి అట్లా చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఓటమికి పునాది వేసిందనమాట. సో ఇంకా ఈ 1 weekలోనే మాగంటి సునీత కుటుంబ సమస్యలు బయటకు రావడం, సో వాళ్ళ తల్లిగారు, వాళ్ళ పెద్ద భార్య, కొడుకులు వీళ్ళంతా కరెక్ట్ అదే టైంలో రావడం వల్ల బీఆర్ఎస్ పార్టీ కూడా దాన్ని ఎక్కువగా డిఫెండ్ చేయలేక ఆమెను అది కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోయింది. సో దానివల్ల ఏంటంటే వదిలేయడం జరిగింది. సో దాన్నే కాంగ్రెస్ పార్టీ గట్టిగా తీసుకొని బంపర్ విక్టరీ గెలవడం జరిగింది అనమాట. సో దానివల్ల మేజర్గా
బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మైనస్ కావడం జరిగిందనమాట. సో ఇది ఎనీవే, సో ఈ బై ఎలక్షన్ అనేది ఖచ్చితంగా ప్రజెంట్గా ఉన్న అధికారంలో ఉన్న పార్టీకి, సో బై ఎలక్షన్స్ గెలవడం వల్ల సార్వత్రిక ఎలక్షన్ల అన్ని గెలుస్తారంటే అది సాధ్యం కాదు. మేబీ అంటే గెలవచ్చు, గెలవకపోవచ్చు. ఈ ఎలక్షన్ అనేది ప్రజెంట్గా దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు చేసే కార్యక్రమాలకు, ఇప్పుడు చేస్తున్న పథకాలకు, ఇప్పుడు చేస్తున్న ఒక అభివృద్ధి కార్యక్రమాలకు ఒక ప్రజల మద్దతు ఉందనే ఒక నైతిక బలం అనేది ప్రజెంట్గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ప్రజల మద్దతు మాకుంది, మేము చేస్తున్న అభివృద్ధికి, మేము చేస్తున్న కార్యక్రమాలకు, మేము చేస్తున్న పథకాలకు ప్రజలు మాకు మద్దతు ఇస్తున్నారు అని చెప్పుకోవడానికి ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో నాట్ బీఆర్ఎస్ కంటే ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ లాభం ఎక్కువ పొందింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఒక 3,000, 4,000, 5,000 లోపు మెజారిటీ గెలిచినా కానీ అది ఆడ నైతికంగా బీఆర్ఎస్ గెలిచేటట్టు ఉంటుంది. ఎందుకంటే బై ఎలక్షన్స్లో కొన్ని వ్యవస్థలు అనేది అధికార కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా, ఏది కాంగ్రెస్ పార్టీ కానీ కాదు కానీ అధికార పార్టీకి కొన్ని వ్యవస్థలు అనేది సహకరిస్తాయి. అది ఏ పార్టీ ఉండని, బీఆర్ఎస్ పార్టీ ఉండని, బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఎవరైనా సరే బై ఎలక్షన్లో వ్యవస్థలు అనేవి అధికార పార్టీకి అంతో ఎంతో ఉపయోగపడతాయి. సో దానివల్ల ఏంటంటే నీకు 3-4 మెజార్టీ వచ్చినా కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకున్నాం, మా నైతిక విజయం మాదే అని క్లెయిమ్ చేసుకున్నాం. దాంట్లో అంతో ఎంతో ప్రజలు కూడా నమ్మదురు. కాకపోతే ఈడ మెజార్టీ అనేది థంపింగ్ మెజార్టీ ఉందన్నమాట, 25,000 మెజార్టీ. సో నీకు ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది. ఒకవేళ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుంటే ఇంకా బిహైండ్ ద లిమిట్స్, సో మెజార్టీ ఇంకా ఎక్కువ వచ్చేది. సో 50% ఓటింగ్ పర్సంటేజ్లోనే ఆయనకు నవీన్ యాదవ్కి 25,000 మెజార్టీ రావడం అనేది సో ఖచ్చితంగా ల్యాండ్ స్లైడ్ అంటే ఒక మంచి విజయం అనమాట. సో నో డౌట్ దీనికి. సో ఖచ్చితంగా కాంగ్రెస్కు బూస్టప్ ఇచ్చే విజయం సొంతం చేసుకుందని చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక నైతిక విజయం. ఎందుకంటే ఇది రాజశేఖర్ రెడ్డి కూడా సాధ్యం కాలేదు. సో ఇట్లాంటి బై ఎలక్షన్స్లో విజయం రాజశేఖర్ రెడ్డి కూడా సాధ్యం కాలేదు. ఎలా అంటే నేను చెప్తా, 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది, రాజశేఖర్ రెడ్డి విజయం సాధించడం జరిగింది. సీఎంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత అప్పుడు ఆసిఫ్ నగర్లో దానం నాగేందర్ అప్పుడు టీడీపీ పార్టీ నుంచి గెలవడం జరిగింది. సో దానం నాగేందర్ రాజశేఖర్ రెడ్డి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట, చాలా మంచి శిష్యరికం అనమాట. సో దానం నాగేందర్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అతను టీడీపీ నుంచి రిజైన్ చేయడం జరిగింది. దానం నాగేందర్ రిజైన్ చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. కానీ అప్పుడు దానం నాగేందర్ గెలవలేదన్నమాట, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవలేదు. అప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి నాకు తెలుసు 1 రోజు 2 రోజులు ప్రచారం కూడా చేయడం జరిగింది. అంటే అప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ బై ఎలక్షన్, కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అప్పుడు గెలిచింది ఎవరంటే ఎంఐఎం గెలిచింది అనమాట. సో అప్పుడు రాజశేఖర్ రెడ్డి కొంచెం డిఫెన్స్లో పడడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ బై ఎలక్షన్లో అంటే అతను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతని పరిపాలనలో ఫస్ట్ వచ్చిన బై ఎలక్షన్లో ఓడిపోవడం వల్ల అతను డిఫెన్స్ పడడం జరిగింది. ఎప్పుడైతే మళ్ళా టీఆర్ఎస్ రాజీనామాలు చేయడం జరిగిందో, ఎప్పుడైతే అప్పుడు ఆ టర్మ్లో 26 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం జరిగింది. అటు టీఆర్ఎస్ ఉంటావు దాదాపు 12 మంది రాజీనామా చేయడం జరిగింది. సో అందులో ఎక్కువ సీట్లు అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం వల్ల మళ్ళీ నైతిక బలం కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది అనమాట. సో ఇట్లాంటి ఈ సంఘటనలు అధికార పార్టీలో ఉన్న వాళ్ళకు చాలా బై ఎలక్షన్స్ అనేది చాలా ప్రెస్టేజ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే నీకు 2 విధాలుగా ప్రభావితం చేస్తాయి. ఒకవేళ నీకు సీట్ గెలవకపోతే ప్రజలు వ్యతిరేకత భావంతో ఉన్నారని చెప్పి, సో ఇట్లాంటి అనేది రావడం వల్ల మొత్తం మైండ్ మొత్తం డిస్టర్బ్ అయ్యి దాన్ని కవర్ చేయడానికి ఏదేదో చేస్తూ దాంట్లో మిస్టేక్స్ చేస్తుంటే ఇదంతా ఒక కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అట్లాంటి ఏ ప్రమాదం లేకుండా వచ్చే 3 సంవత్సరాలతో ఖచ్చితంగా మంచి పరిపాలన అందించడానికి, మంచి పథకాలను ప్రవేశపెట్టడానికి ఒక మంచి అవకాశం అయితే ఇప్పుడైతే రేవంత్ రెడ్డికి నైతిక బలం అయితే దండిగా లభించిందని చెప్పొచ్చు అనమాట. సో ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ.